హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ ఐటమ్ చేయబోతున్నాను. అది ఆరిది పాయసం. మనకి ఇక్కడ ప్రసాదంలో చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి, పక్కన పెట్టుకోండి. ముక్కలు కట్ చేసుకొని ఒక గ్లాస్ వరిపిండికి అదే గ్లాస్తో నేను 6 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక కప్పు వరిపిండి ఏదైతే గ్లాస్ తీసుకుంటున్నానో అదే ఆ గ్లాస్తోనే కొలతలు అనేది నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ 4 ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి, వరిపిండి, బెల్లం అండ్ పెసరపప్పు తీసుకుంటున్నానండి. పెసరపప్పు 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను. సో ఈ పెసరపప్పుని డైరెక్ట్ నానబెట్టాల్సిన అవసరం లేదండి, కడిగేసి డైరెక్ట్ నేను వాటర్లో వేస్తున్నాను. ఇది పూర్తిగా ఉడకాల్సిన అవసరం కూడా లేదు, సగం వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ పెసరపప్పు వాటర్లో కలిపి కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడకపెట్టుకుంటున్నాను. ఈలోపు పచ్చి కొబ్బరి తీసుకున్నాను కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నేను ఆ మిశ్రమంలో కలుపుతున్నాను. ఇప్పుడు ఇవి రెండు ఒక 5 to 10 మినిట్స్ అలా ఉడకపెట్టుకోండి. ఈ పెసరపప్పు చెక్ చేసుకోండి, ఇది సగం వరకు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. సో నేను ఇక్కడ స్వీట్కి బెల్లం యూస్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే 1.5-2 గ్లాసెస్ వేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ స్వీట్ని నేను 1 గ్లాస్ యూస్ చేస్తున్నాను. ఈ బెల్లం 1 గ్లాస్ తీసుకుంటున్నాను. బెల్లం బాగా కరిగేలా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు ఇప్పుడు నేను బియ్యం పిండి 1 కప్ తీసుకున్నాను కదా, అది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు వాటర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని నేను ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. సో ఇది ఏదైతే మిశ్రమం ఉంది కదా, ఈ బియ్యం పిండి, ఇది నేను మరిగే వాటర్లో ఇప్పుడు ఏవైతే ఉంది కదా ఈ వాటర్లో కలిపి ఈ బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా ఇక్కడ బాగా కలుపుకోవాలి కంటిన్యూషన్గా. ఇలా కలుపుతూ ఉండాలండి 10 మినిట్స్. ఈ లోపు నేను ఎలాచీ అండ్ గార్నిష్కి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఆప్షనల్ అండి డ్రై ఫ్రూట్స్. సో మీరు ఎలాచీ అయితే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇది నేను ఇక్కడ కలిపిన తర్వాత చూసారుగా ఫైనల్గా ఎలా ఉందో. ఇలాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోండి. ఇలా పలుచగా ఇలా ఉన్నప్పుడే ఇదే కరెక్ట్ టైం అండి. ఇప్పుడు ఈ టైంలోనే మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో చూడండి, ఇలా ఉన్నప్పుడు మీరు బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా ఆరిది రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ రెసిపీ, పిల్లలకి చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ నాలా ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.